ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం. ఆయనే పరంపరా వైద్యులు సుభాష్ గౌడ. ఆ కళ్ళు మస్కల్ కనిపించడం, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలా, దీని నుంచి ఎలా బయటపడాలా అని చాలా మందులు వాడుతుంటారు. వాళ్ళు షుగర్ మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు చాలా మంది కంటి సమస్యలతో అండ్ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. డయాబెటీస్ వల్ల కంటి చూపు కోల్పోవడం, కళ్ళు మస్కల్ కనిపించడం. సో అలాంటి వారికి గురుజీ దగ్గర ఒక మంచి మందు ఉంది. ఎలానో అడిగి తెలుసుకుందాం. గురుజీ నమస్కారం. నమస్తే. ఈ డయాబెటీస్ రావడం వల్ల కళ్ళు పాడవడం, మస్కల్ కనిపించడం, అలాంటివి చాలా మందికి ఎలర్జీలు రావడం ఐ పైన, అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఇక్కడ మందు ఉంటుందా ఆయుర్వేదం? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళే చేసుకున్నట్ల మందు చెప్తాను. ఓకే, దీన్ని అందరూ వాళ్ళే చేసుకొని దీనికంతా నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకు ఈ షుగర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా శరీరంలో అన్ని నరాలు వీక్నెస్ అవుతాయి. ప్రతి ఒక్క నరము వీక్ అయిపోతుంది, నర దౌర్బల్యం వస్తుంది. దానివల్ల రెటీనా ప్రాబ్లం కూడా వస్తుంది. కళ్ళలోకి సరిగ్గా కనిపించగా మస్క్ రావడం, పొరలు రావడం, ఈ రెటీనా కూడా వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలా, దీని నుంచి ఎలా బయటపడాలా అని చాలా మందులు వాడుతుంటారు. వాళ్ళు షుగర్ మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. యూజ్ ఉండదు. వీళ్ళు ఏం చేసుకోవాలంటే, ఇక చూడండి, ఇది వచ్చి మధునాశిని తీగ. ఇది ఒక ఆకు నోట్లో వేసుకొని నములితే ఏముండు, సప్పుగా బాగుంటుంది. తర్వాత ఒక మూట సక్కర వేసుకొని తిన్నా, ఒక మూట బెల్లం తిన్నా మట్టి తిన్నట్టు ఉంటుంది. ఎందుకలా? అంతే, షుగర్ పూర్తిగా చంపేస్తుంది ఇది ఈ ఆకు. ఇప్పుడు ఎవరైనా ఒక ఆకు తినండి, మళ్ళీ సక్కర వేసుకోండి, సేమ్ మట్టి అయినా తినేదానికి బాగుంటుంది. అది దరిద్రంగా ఉంటుంది. అంత అద్భుతమైన మొక్క ఇది. దీన్ని ఇదే షుగర్ పేషెంట్లు ఏం చేయాలా, వాళ్ళు వాడే మాత్రలు కంటిన్యూ చేసుకోవాలి. అది వాడుతూ ఇది వాడాలి. ఒక పిడికడ ఆకు, ఒక పిడికడో 2 పిడికడలో ఎంతో సమానంగా తెచ్చుకోవచ్చు వాళ్ళు. దీని ఒక పిడిక ఒకంత ఆకు తెచ్చుకొని దీంతో సమానంగా మన కాకర చెట్టు ఆకు చాలా మంది ఇంటి దగ్గర నాటింటారు. కొన్ని పొలాల గడ్డలోనూ ఉంటాయి కాకరాకు. ఇది కూడా పొలాల గడ్డలో, కళ్ళ పైన, అడవుల్లో అన్ని చోట్ల దొరుకుతుంది మధునాశిని. దీన్ని పుడిపత్రి అంటారు, మధునాశిని అంటారు, పుడిపత్రి అంటారు, వాడుకోవచ్చు. దీంతో సమానంగా నేరేడు గింజలు, మనకు జంబు నేరేడు కాకుండా చిన్న చిన్న నేరేడుకాయలు వస్తాయి, కుక్కు నేరేడుకాయలు, మామూలు నేరేడుకాయ గింజలు, ఇవి 3 సమానంగా ఆకులు పచ్చివే తీసుకొని, గింజలు ఎండినా పర్లేదు, పచ్చిదైనా పర్లేదు, ఆకులు మాత్రం పచ్చిదే ఉండాలి. వేసుకొని బాగా రోల్లో గాని కలంలో గాని వేసి బాగా కొట్టి నూరి మైన్ పక్కన వచ్చేని చెప్పు వరకు నూరుకొని బఠానీ గింజ సైజు మాత్రం కట్టి దీన్ని ఆరబెట్టుకొని, ఎండలో కానీ నీటిలో కానీ ఆరబెట్టుకొని ప్రతిరోజు పొద్దున్నే ఒకటి, సాయంత్రం ఒకటి మాత్ర తాగుతూ వస్తే కొంతవరకు షుగర్ కంట్రోల్కి వస్తుంది. మరి ఐకి సంబంధించింది ఏం చేయాలంటే, ఇదే ఈ పుడిపత్రి ఆకు బాగుండేది తీసుకొని నీట్గా కొబ్బరి నూనె ఒక 1/2 లీటర్ తీసుకోవాలి. అందులోకి ఈ ఆకు వేసి బాగా మరిగించాలి కొబ్బరి నూనెలో. అంటే ఇది మాత్రం చాలా శుద్ధంగా శ్రేష్టంగా చేసుకోవాలి. ఒక రాగిది పాతది ఏదన్నా రాగి తామ్రం పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనె వేసి అందులోకి ఒక 100-108 దీని ఆకులు వేసి, లేక దీన్ని బాగా నూరేస్తే ఇంకా శ్రేష్టం. సన్న మంటలో మరిగిస్తూ ఉండాలి. ఈ ఆకుల్లో ఉండే పసురు రసం అంతా ఇమురి ఓన్లీ ఆయిల్ మాత్రం మిగిలిన చేపు మరిగించి మళ్ళీ దాన్ని అయితే దించుకొని మళ్ళీ అందులోకి పచ్చాకులు వేసేయాలి. మళ్ళీ పచ్చాకులు వేయాలి. అలా పచ్చాకులు వేసి ఒక 9 నుంచి 11 రోజులు వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇలాంటి బాటిల్ తెచ్చుకోవాలి, డ్రాప్స్ బాటిల్, ఐ డ్రాప్స్ ఎంటీ దొరుకుతాయి. ఆ బాటిల్ తెచ్చుకొని ఆ ఆయిల్ ని, ఆ ఆకులు అలాగే ఉండాలి, మళ్ళీ పొచ్చాకులు వేసామే అది అందులో అలా ఉండిపోవాల్సిండేది. ఒక బాటిల్ డ్రాప్ ఆయిల్ మనం వంచుకొని ప్రతిరోజు పొద్దున్నే, సాయంత్రం గాని లేక రాత్రి పనుకున్నప్పుడు కానీ ఒక్కొక్క డ్రాప్ కంటికి వేసుకుంటూ పనుకుంటే ఆ రెటీనా ప్రాబ్లము, ఈ కంటి సమస్యలు, దీనివల్ల వచ్చిన ఏదైనా నరాల్లో వీక్నెస్ లోపల ఉన్న సెట్ అవుతాయి. మరి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు దీన్ని ఎలా ఉపయోగించాలి? అసలు డయాబెటీస్ ఎన్ని రోజులకు తగ్గుతుంది ఆకు వాడితే?
డయాబెటీస్ అన్నది కంట్రోల్కి వస్తుంది అంతే, తగ్గదు. వాళ్ళు వాడే మెడిసిన్స్ తో పాటే ఈ ఆకులు, అదే కాకరాకు, ఈ మధునాశిని, నేరేడు గింజలు మాత్రలు, ఓకే, వాళ్ళు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ జతలోనే దీన్ని కూడా వాడుకుంటూ వాడితే క్యూర్ అవుతుంది. అవుతుంది, ఓకే, కంట్రోల్కి వస్తుంది. ఓకే. మరి ఏమైనా తినాలి, తినకూడని ఏమైనా ఉంటుందా? వీళ్ళు తినకూడని, షుగర్ పేషెంట్లు ముఖ్యంగా తినకుండా ఉండాల్సిన పదార్థాలు తెల్లగా ఉండే ఆహారం ఏదైనా సరే పూర్తిగా ఆపేయాలి. రైస్, ఇడ్లీ, దోశ, చపాతీలు, వైట్ కలర్స్ లో ఏ ఆహారం ఎక్కువ తీసుకురాదు వీళ్ళు. ఓకే, దీన్ని పూర్తిగా ఆపేసి కలర్ ఫుడ్లు, అంటే కలర్ అనేసరికి మళ్ళీ కెమికల్స్ కలర్ కాదు, బార్లీ, మన ఆహారంలోనే కలర్లు ఉండే అట్లవి, మన శ్రీధాన్యాలు గాని, బైరేట్ల బియ్యము, ఇలా చాలా రకాలు ఉన్నాయి, ఇవి వాడుకోవచ్చు. నేరేడుకాయలు బాగా వాడచ్చు, మంచిది. నలుపు రంగులో వచ్చే బీట్రూట్ గాని, బ్రౌన్, ఇలాంటివన్నీ బాగా వాడచ్చు. ఇవి వాడుకుంటూ వచ్చారంటే కంట్రోల్లో ఉంటుంది. అదే విధంగా ఈ షుగర్ పేషెంట్లకి ముఖ్యంగా నరాల వీక్నెస్ వచ్చి బాడీ ఫుల్ వీక్ అవుతూ ఉంటుంది. వీళ్ళు మంచి స్ట్రెంత్, బలమిచ్చే ఆహారాలు గాని, బలానికి సంబంధించిన మెడిసిన్స్ గాని, నరాలకు సంబంధించిన మెడిసిన్స్, రక్త శుద్ధికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ వచ్చారంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఇంకా ఈ షుగర్ పేషెంట్లు కొంతమందికి అతి మూత్ర సమస్య ఉంటుంది. అవును, చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మరిమాను చెక్క కషాయం ప్రతిరోజు ఒక గ్లాస్ తాగుతూ వచ్చారంటే ఒక 40 రోజులు అతి మూత్ర సమస్య క్లియర్ అవుద్ది. దానివల్ల షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. కంటిన్యూగా కొన్నాళ్ళు వాడుకోవాలి. వీళ్ళు ఒక రోజు వాడతాం, ఒక నెల వాడతామంటే కుదరదు. కొన్ని మందుల్లో 2 నెలలు 3 నెలలు కూడా వాడాల్సి వస్తుంది. ఇలా వాడుకుంటూ వచ్చారంటే ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ ఉన్నాను నార్మల్గా ఉంటుంది, ఎక్కువ కాకుండా. ఓకే గురుజీ, చూసారు కదండి, ఈ ఆకుతో డయాబెటీస్ అండ్ మంచి కంటి మందు కూడా రెడీ చేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ మీరు రెడీ చేసుకోకపోతే నా గురువు గారికి ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి వాట్సాప్ కానివ్వండి, కాల్ చేస్తే డైరెక్ట్ వచ్చైనా తీసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. డయాబెటీస్ కూడా ఈ ఆకుతో పోతుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి, లేదంటే గురువు గారిని సంప్రదించండి. అయినంత వరకు ప్రతి ఒక్కరు మీకు మీరుగా ట్రై చేసుకోవడానికి ట్రై చేయండి, కాని పక్షాన మాత్రమే ఇక్కడ రండి. ఓకే, ఓకే గురుజీ.